ఆయిల్ పామ్ సాగుపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వరికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయిల్ ఫామ్ సాగుతో దాదాపు ₹2 లక్షల లాభం వస్తుందని అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైనటువంటి దృష్టి ఆయిల్ ఫామ్ పంట విస్తీర్ణం పెంచడం పైన దృష్టి పెట్టాం అధ్యక్ష. గత 5 సంవత్సరాలు పూర్తిగా దాని మీద దృష్టి పెట్టలేదు అధ్యక్ష. ఆయిల్ ఫామ్ కి ప్రధానంగా కావలసినటువంటిది స్ప్రింక్లర్లు, డ్రిప్ అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ కూడా స్ప్రింక్లర్, డ్రిప్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండేది. తర్వాత కల్పిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయిల్ ఫామ్ సాగుతో దాదాపు ₹2 లక్షల లాభం వస్తుందని అచ్చెన్నాయుడు చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైనటువంటి దృష్టి ఆయిల్ ఫామ్ పంట విస్తీర్ణం పెంచడం పైన దృష్టి పెట్టాం అధ్యక్ష. గత 5 సంవత్సరాలు పూర్తిగా దాని మీద దృష్టి పెట్టలేదు అధ్యక్ష. ఆయిల్ ఫామ్ కి ప్రధానంగా కావలసినటువంటిది స్ప్రింక్లర్లు, డ్రిప్ అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ కూడా స్ప్రింక్లర్, డ్రిప్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండేది. తర్వాత రాష్ట్రం అంతా